తోటపల్లి గూడూరు మండలంలోని నరకూరు గ్రామంలో వైఎస్ఆర్సీపీ అభ్యర్థి కాకాని గోవర్ధన్ రెడ్డి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. గ్రామాల్లో ఆయనకు ఘన స్వాగతం లభిస్తోంది. మహిళలు పెద్ద ఎత్తున హారతులు ఇచ్చి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి చేసిన అభివృద్ధికి ఎక్కడికి వెళ్లినా ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని అన్నారు. ఎవరు ఎన్ని చెప్పినా మరోసారి మే 13వ తేదీ జగన్మోహన్ రెడ్డికి ప్రభుత్వ పగ్గాలు అప్పచెప్పడం జరుగుతోందని అన్నారు. సర్వేపల్లిలో చంద్రబాబు నాయుడు సభ కేవలం వందల సంఖ్యలో మాత్రమే ప్రజలు హాజరయ్యారని, అదే జగన్మోహన్ రెడ్డి కావలిలో జరిగిన సిద్ధం సభకు వేల సంఖ్యలో పోటీపడి సభలకు వచ్చారని, సోమిరెడ్డి మాత్రం ప్రజలోకి వెళ్లలేడు, కారణం ఏంటంటే అతను అభివృద్ధి చేసింది ఏంటని ప్రశ్నించాడు. కేవలం తనపైన మాత్రం గ్లోబల్ ప్రచారం చేస్తున్నారని అన్నారు. కాకాని గోవర్ధన్ రెడ్డి విమర్శించారు. ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించాం. ఈరోజు నా నామినేషన్ కూడా దాఖలు చేయడం జరిగింది. ఎక్కడికి వెళ్ళినా సరే ప్రజల్లో అనూహ్యమైనటువంటి స్పందన. మా ఓటు జగన్కే, జగన్నే మళ్ళీ గెలిపిస్తామనేటువంటిది ప్రజల నుంచి వస్తున్నటువంటి మాట. ఒక ముఖ్యమంత్రి 5 సంవత్సరాలు పరిపాలన చేసిన తర్వాత ప్రజల్లోకి వెళ్తే కొంతమందిలో అయినా కాస్త అసంతృప్తి అనేటువంటిది మనం చూస్తాం. ఇటువంటిది ఏమీ లేకుండా ఏకపక్షంగా ప్రజలందరూ జగన్ వైపు మొగ్గు చూపుతున్నారంటే 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారి మార్పు పరిపాలన ఆంధ్ర రాష్ట్ర ప్రజలు అభినందిస్తున్నారనేటువంటిది స్పష్టంగా అర్థమవుతుంది. ఈరోజు ఒక్కసారి ప్రచారానికి వెళ్తే, ప్రజల్లోకి వెళ్తే అనేక సందర్భాల్లో వెళ్ళాం. ప్రజలు మొదటి నుంచి జగన్మోహన్ రెడ్డి గారికి అండగా నిలిచారు, జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన సమర్థించారు. ఇది పేదలకు అండగా ఉండేటువంటి ప్రభుత్వం. నమ్మించి వంచేటువంటి చంద్రబాబు నాయుడుని చూసినటువంటి ప్రజలు విలువలకు, విశ్వసనీయతకు పెద్దపీట వేస్తూ చెప్పినవి చెప్పినట్టుగా ఇంటికి చేర్పించినటువంటి ఇంటి బిడ్డగా జగన్మోహన్ రెడ్డి గారిని ఈరోజు ప్రజలు ఆదరిస్తున్నారు. ఆ ఆదరణ అనేటువంటిది ఎన్నికల ప్రచారంలో కనపడుతుంది. రేపు మే 13వ తేదీ ఎవరు ఎన్ని లెక్కలు చెప్పినా ప్రజల సంపూర్ణమైనటువంటి ఆశీస్సులతో మరొకసారి జగన్మోహన్ రెడ్డి గారికి పరిపాలనా పగ్గాలు అప్పచెప్పడానికి సిద్ధంగా ఉన్నారనేటువంటిది స్పష్టమైనటువంటి. ఈరోజు తోటపల్లి గూడూరు మండలానికి సంబంధించి నరుకూరు, చిన్న చెరుకూరు గ్రామాల్లో పర్యటిస్తున్నాం. నిత్యం ప్రజల్లో మమేకమై ప్రజలతో పర్యటిస్తున్నాం. ప్రజల దగ్గరికి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి సంక్షేమ కార్యక్రమాలు చెప్తున్నాం, నేను చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చెప్తున్నాం. ఈరోజు గ్రామాల్లో వెళ్తే మట్టి రోడ్డు అనేటువంటిది కనిపించకుండా, ఎవరు వచ్చి ఏమి అభివృద్ధి చేశారనేటువంటి మాట మాట్లాడకుండా ఈరోజు అభివృద్ధి చేశాం. సర్వేపల్లి జగన్మోహన్ రెడ్డి గారు అర్హత కలిగినటువంటి ప్రతి కుటుంబానికి సంక్షేమ పథకాలు అందించారు. ఇవి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి మేము నిర్వహిస్తున్నటువంటి ప్రచారం, మేము చేస్తున్నటువంటి ప్రజల దగ్గరికి వెళ్ళి చేస్తున్నటువంటి విజ్ఞప్తి. ప్రత్యర్థిగా సోమిరెడ్డి ఉన్నాడు, ప్రజల్లోకి వెళ్ళలేడు. కారణం ఏమిటంటే తాను ఏమి అభివృద్ధి చేశాడో చెప్పుకోలేడు. కాబట్టి ఎంతసేపటికి నేను అట్టయిపోయింది, ఇది ఇట్టయిపోయింది అని చెప్పినానని గోబెల్స్ ప్రచారం చేయడం తప్ప ప్రజలలో పరపతి శూన్యం, సున్నా. కాబట్టి సర్వేపల్లి నియోజకవర్గంలో ఎవరు ఎన్ని చెప్పినా సరే గడిచినటువంటి 2 ఎన్నికల కన్నా భారీ మెజారిటీతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయం సాధించడం ఖాయమనేటువంటిది ఈరోజు ప్రతి ఒక్కరి విశ్లేషణ, ప్రజల అభిప్రాయం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నారు. ఈరోజు ఒక్కసారి చూస్తే సిద్ధం సభ మధ్యాహ్నం 3 గంటలకి కావల్లో పెట్టాడు, మధ్యాహ్నం 3 గంటలకి మేదరమెట్టులో పెట్టారు. మేదరమెట్టులో పెట్టినటువంటి సభ దాదాపుగా 200 కిలోమీటర్ల పైన వెళ్ళి ఆ రోజు 15,000 మంది సర్వేపల్లి నియోజకవర్గం నుంచి హాజరయ్యారు. ఉదయాన్నే నిద్రలేచి బయలుదేరి వెళ్ళి 4 గంటల ప్రయాణం చేసి జగన్మోహన్ రెడ్డి గారి సభకు హాజరై మరలా తిరిగి అర్ధరాత్రి వచ్చినటువంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు, తెల్లవారుజాముకి ఇళ్ళకి చేరుకున్నటువంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు. మొన్న కావలి సభకు సంబంధించి ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నటువంటి నేపథ్యంలో దాదాపుగా 10 నుంచి 12,000 మంది జగన్మోహన్ రెడ్డి గారి కావలి సభకు హాజరయ్యారు. అది 3 గంటలకు ప్రారంభమైనటువంటి సభ. జగన్మోహన్ రెడ్డి గారు 3 గంటలకి మాట్లాడతాడంటే 2 గంటల 30 నిమిషాలకే ఎక్కడా కూడా చోటు లేకుండా కిక్కిరిసిపోయినారు జనం. అసలు ఒకసారి చూస్తే ఎక్కడి నుంచి వచ్చారు ఇంత జనం అనిపించేటువంటి పరిస్థితి ఏర్పడింది. చంద్రబాబు నాయుడు సర్వేపల్లిలో సభ పెడితే పాపం సభకి వందల సంఖ్యలో జనం రావడం అనేటువంటిది ముఖ్యమంత్రి స్థాయిగా పనిచేసినటువంటి వ్యక్తికి ఈరోజు సోమిరెడ్డిని నమ్ముకొని ఈయనేదో బ్రహ్మాండంగా పాపం జనాన్ని తరలిస్తారని చెప్పి ఆయన మీద నమ్మకంతో సభ ఏర్పాటు చేశాడు. పొదలకూరు ప్రజాగళం సభ అట్టర్ ఫ్లాప్ అయిందనేటువంటిది నేను మరొకరు మాట్లాడగా తెలుగుదేశం పార్టీ శ్రేణులు, చంద్రబాబు నాయుడుతో వచ్చినటువంటి ఆయన బృందం ప్రతి ఒక్కరు కూడా తేల్చి చెప్పినటువంటి విషయం.